డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ఇండిగో దెబ్బ తగలనుందా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే టాటా ఇండిగో ఫ్లైట్స్ ఇవి ఒక వారం 10 రోజులుగా వాయిదాలు పడటం, క్యాన్సిల్ అవ్వటం, ఇక ఈ యొక్క ప్రయాణికులు మామూలు ఇబ్బందులు కాదు, ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అసలు ఏంటి దీని వెనకాల జరుగుతున్న కథ ఏంటి, ఎందుకని ఇలా కంటిన్యూస్గా వాళ్ళకి వాయిదాల మీద వాయిదా పడుతున్నాయి? వారం 10 రోజులైనా కానీ ఆ సమస్యని ఎందుకు తేల్చలేకపోయారు? మరి దానికి సంబంధించిన అంటే ఏదైతే ఏవియేషన్ మినిస్టర్, విమానయాన శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆయన పైన ఎఫెక్ట్ ఏ రకంగా పడనుంది అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ టాటా ఇండిగో ఫ్లైట్స్ పదే వాయిదాలు పడతాం ఏంటి అని అంటే కొన్ని నియమ నిబంధనలు అనేవి విమాన శాఖకు ఉంటాయి. అవి ఏంటి అంటే తగు జాగ్రత్తలు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మామూలుగా మనం యూజువల్గా బస్సులు కానీ అలాగే ట్రైన్స్ కానీ జర్నీ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్సులో ట్రావెల్ చేసే ముందు ఆ బస్సు పరిస్థితి ఏంటి, కండిషన్, ఇంజిన్ ఎలా ఉంది, అలాగే టైర్స్ ఎట్లా ఉండే, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి. సిమిలర్గా ఫ్లైట్కి కూడా అంతే. దానిలో ఆ ఫ్యూయల్ ఎంత ఉంది, అలాగే దాని ప్రతి ఒక్కటి కండిషన్లో ఉన్నాయా లేవా, ఒకవేళ ఫెయిల్ అయితే దానికి ఆల్టర్నేటివ్ ఏముంది ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకోకపోతే ఖచ్చితంగా దానివల్ల ప్రాణ నష్టం జరగవచ్చు అనేది ప్రాక్టికల్గా మనకు చూపించింది ఏంటి అంటే అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్. అది ఎంత దారుణాతి దారుణం అంటే ఒక మెడికల్ కాలేజ్ మీద పడిపోవడంతో అక్కడ పాపం డాక్టర్స్ కూడా, అంటే డాక్టర్స్ కోర్స్ చేస్తున్న వాళ్ళు కూడా, అది లంచ్ సమయం అవడంతో వాళ్ళు కూడా ప్రాణాలను కోల్పోయారు. ఒక్క వ్యక్తి అనుకుంటా ఆ ఫ్లైట్లోంచి అదృష్టవశాత్తు ఎట్లాగో పడ్డాడు బయటికి. సో అది ఒక సెన్సేషన్. సో ఇది కూడా ఎప్పుడు జరిగింది అంటే ఒక 4-5 నెలల క్రితం, ఒక 6-7 నెలల క్రితం అప్రాక్సిమేట్లీ. సో కేంద్ర మంత్రి ఎవరు, ఏవియేషన్ మినిస్టర్ ఎవరు అంటే మరి రామ్మోహన్ నాయుడు గారు, మన తెలుగువారే. సో యంగ్స్టరు, సో తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారు, అందరూ ఆనందపడ్డాం, ప్రతి తెలుగువాడు కూడా చాలా గర్వపడ్డాం మన వాళ్ళకి కేంద్ర మంత్రులు అయ్యారు అని అంటే. కాకపోతే కంటిన్యూస్గా ఆయన శాఖ మీదే ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. సో అప్పుడు అహ్మదాబాద్ యాక్సిడెంట్, ఇప్పుడు తాజాగా అటువంటి ప్రమాదం కాదు కానీ ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితి ఏంటి అంటే ఆ ఇండిగో ఫ్లైట్స్. ఇండిగో ఫ్లైట్స్ ఎట్లా ఉంటుంది అంటే పరిస్థితి, ఒకసారి మనం యూజువల్గా దేంట్లో ట్రావెల్ చేసి ఇప్పుడు మార్కెటింగ్ అంతే ఉంటుంది అనుకోండి, ఇక కంటిన్యూస్గా ఆ కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవాలి, మనం బయటికి వెళ్ళనీయకుండా, వేరే ఫ్లైట్కి వెళ్ళనీయకుండా చేయాలి అనే ప్రయత్నంలో భాగంగానే ఉంటుంది. నేను ఒకసారి ప్రయాణం చేసినప్పుడు అది ఇండిగో ఫ్లైట్లోనే, ఇక అక్కడ నుంచి కంటిన్యూస్గా ఆ ఇండిగో నుంచి నాకు మెసేజ్ వస్తూ ఉంటే, సరే మంచి మంచి ఆఫర్లు ఇస్తూ ఉంటారు, సరే కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పటికీ నాకు వస్తూనే ఉంటాయి. అయితే మీరు కనుక గమనిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తినప్పటి నుంచి కూడా ఇండిగో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ఫ్లైట్ మెయింటెనెన్స్తో పాటు పైలట్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. పైలట్ ఎప్పుడు కూడా స్ట్రెస్ లేకుండా ఫ్రెష్గా ఉండాలి ఆయన. సో అంటే వాళ్ళకి ఆ వర్కింగ్ పీరియడ్ కూడా ఆ నామ్స్ ప్రకారంగా ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉండాలి. ఎందుకంటే కొన్ని వందల మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా వాళ్ళ చేతిలో, ఆ ప్రాణం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లీ ఫ్లైట్ ఎవరు యూజ్ చేస్తారంటే కొంచెం అబోవ్ యావరేజ్, అంటే అబోవ్ మిడిల్ క్లాస్ కుటుంబాలు, మినిమం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా కొంతవరకు పరిస్థితుల రీత్యా ట్రావెల్ చేస్తున్నారు. సో ఒకప్పుడు ఫ్లైట్ అంటే ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్ అనేది ఉండేది. సరే ఎలాగైనా రిచ్ పీపుల్ ఫ్లైట్లోనే తిరుగుతారు, అది వేరే విషయం. అయితే దాంట్లో బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉండొచ్చు, పెద్ద పెద్ద ఫేమస్ పర్సన్స్ ట్రావెల్ చేయొచ్చు. సో అందు గురించి వీళ్ళు సర్టెన్ ప్రికాషన్స్ పాటిస్తూ ఉండాలి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ వాళ్ళు తగినంత స్టాఫ్ను మెయింటైన్ చేసుకోలేకపోవడం కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు. ప్రధానంగా ఈ పైలట్ల కొరత వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు రిక్రూట్ చేసుకోవట్లా, దొరకక కాదు వాళ్ళు చేసుకోవట్లా. ఎందుకంటే సాధారణంగా ఎట్లా ఉంటుంది అంటే ఈ ప్రైవేటు వ్యాపార సంస్థలన్నీ కూడా మనం తక్కువ మెయింటెనెన్స్తో ఎక్కువ సంపాదించాలి అనేది ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం. సో అదే తరహాలో ఇండిగో ఫ్లైట్స్ కూడా చేయాలి అని అనుకున్నారు, కానీ ఇప్పుడు అది సాధ్యపడలా. అందు గురించే వాళ్ళకి ఇప్పుడు నిరంతరంగా అవన్నీ వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇది ఒక ఎత్తు. సో ఎవరైనా ప్రజలే, ఇప్పుడు ఎంత డబ్బున్న వారైనా
సార్ రిచ్ పీపుల్ కదా ట్రావెల్ చేస్తారు, మన ఇష్టం రేట్లు పెంచుకోవచ్చు అని అంటే కరెక్ట్ కాదు కదా అది. సో ఇప్పుడు ఉదాహరణకు ఒక వస్తువు కొనాలి అంటే ఆ వస్తువు ఎంత రిచ్ పర్సన్ అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోన్ కొనుక్కుంటున్నానండి, అదే ఫోను రిచ్ పర్సన్కైనా అదే రేటు, పూర్ పర్సన్కైనా అదే రేటు. కానీ కొన్ని గూడ్స్ ఉంటాయి రిచ్ పర్సన్సే వాడతారని, కానీ రిచ్ పర్సన్సే కంటిన్యూస్ వాడుతున్నారా, మన ఇష్టం వచ్చిన రేట్లు పెంచకూడదుగా. దానికి కూడా కొన్ని రూల్స్ ఉండాలి, కొన్ని నామ్స్ ప్రకారం ఫాలో అవ్వాలిగా. కానీ ఇప్పుడు అది జరగట్లా. ఇండిగో ఫ్లైట్లు ఎప్పుడైతే ఇలా క్యాన్సిల్ అయ్యాయి, పోస్ట్పోండ్ అయ్యాయి అని తెలిసిందో, మిగిలిన విమాన సర్వీసులు, ఈ సంస్థలు అర్ధాంతరంగా రేట్లు పెంచేసాయండి. ఏం చెప్పాలి? దీనిపైన ఎవరు కంట్రోల్ తీసుకోవాలి? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన కంట్రోల్ తీసుకోవాలి. సో ఇక్కడ ప్రమాదాలను ఎవరు ఆపలేం, కానీ అరికడటానికి ప్రయత్నాలు జరగాలి. ఇప్పుడు అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ లాగా. సో దానికి అనేక రకాలుగా దానిపైన దర్యాప్తు జరిపారు. సరే, దానిలో ప్రోస్ కాన్స్ ఏంటి, దాని వల్ల ఇట్లా ఈ విధంగా జరిగింది అనేది దర్యాప్తు సంస్థ తెలుస్తుంది. కానీ పునరావృతం కాకుండా ఇట్లాంటివి మరలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇక ఇక్కడ ఈ ఇండిగో సంస్థల వాళ్ళు ఇష్టారీతిగా అవకాశం ఉన్నప్పుడల్లా కూడా వాళ్ళు ఆ పైలట్స్ని ఎక్కువగా నియమించుకోకుండా వాళ్ళ మీద వర్క్లోడ్ పెంచేసి విపరీతంగా వాళ్ళు ప్రెషర్కి గురయ్యి ఎవరి మీద పడుతుందా ఇంపాక్టు? వీళ్ళు కక్కుర్తి పడే వాళ్ళకి ఇచ్చే జీతాలు 2 లక్షలు లేదా 5 లక్షల శాలరీ ఇచ్చేదానికి కక్కుర్తి పడితే విలువైన ప్రాణాలు పోతాయి. సో ఇప్పుడు కొన్ని కోట్ల నష్టం కదా వాళ్ళు ఇంతకాలం నుంచి ఫ్లైట్లు ఆపేసుకున్నారంటే. పైగా మార్కెట్లో ఎంత చులకన భావం ఉంటుంది ఇండిగో ఫ్లైట్ అనగానే. ఇప్పుడు ఎవరైనా సరే ఇండిగో టికెట్ని బుక్ చేసుకోవడానికి ఇష్టపడతారా చెప్పండి? అన్లెస్ అండ్ అంటిల్ మార్కెట్ ప్రైస్ కంటే, ఇప్పుడు ఉదాహరణకి మార్కెట్లో ఒక 5,000 రూపాయల టికెట్ ఉంటే వీళ్ళు 2,000 కంటే 2,000 రూపాయలు పెడితేనే ఒకవేళ ఎవరైనా వస్తారు, అది కూడా తెలియని వాళ్ళే. ఎందుకంటే 3,000 పెట్టుకున్నా టికెట్ తక్కువే కదా, బుక్ చేసుకోవచ్చు కదా అంటే వీళ్ళ దాంట్లో బుక్ చేయలేము. ఒకవేళ క్యాన్సిల్ అయితే సో వీళ్ళ షెడ్యూల్ అంతా పాడైపోద్ది. సో ఈ ఫ్లైట్లో మోస్ట్లీ ఎందుకు ట్రావెల్ చేస్తారు? టైం, వాల్యూ ఆఫ్ టైం అక్కడ, మనీ కాదు. సో అటువంటి టైంని కిల్ చేసేలాగా ఉంటే అటువంటి సంస్థలను నమ్మరు. సో ఆ ప్రకారంగా వీళ్ళ మెయింటెనెన్స్ ఇప్పుడు పడిపోయింది కాబట్టి ఇండిగో ఫ్లైట్లు అనేది ఎవరు నమ్మరు. సరే, నమ్మరు ప్రక్కన పెట్టండి. ఎట్ ద సేమ్ టైం మిగిలిన ఈ విమాన సర్వీసెస్ సంస్థలు ఇష్టారీతిగా రేట్లు పెంచేస్తే ప్రభుత్వం ఏం చేయాలి? తక్షణమే దానిపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు 10,000 రూపాయలది నేను 25,000 రూపాయలు చేసేస్తాను, లేకపోతే 50,000 రూపాయలు చేసేస్తాను అంటే ప్రశ్నించేవాళ్ళు లేడనా? అంతే కదా. సో దీనిపైన కేంద్ర మంత్రి వర్యులు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక వారం 10 రోజుల నుంచి నేషనల్ మీడియా సైతం గట్టిగా దీనిపైన ప్రశ్నలు ఆయన పైన వెల్లువెత్తుతున్నాయి. మరి దానికి ఏం చేస్తున్నాం అనేది కనీసం కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో ఈ విధమైన పరిస్థితి వలన ఈ విధంగా జరిగింది కాబట్టి ఆ స్టేటస్ని ప్రజలకు తెలియచేయాలి. ఆ విమాన సర్వీసులు కాబట్టి అంత డబ్బున్న వాళ్ళే ట్రావెల్ చేస్తారులే, అది పెద్ద ఇబ్బంది కాదులే అని అనమాకండి. తప్పే, ఏదైనా తప్పే. ఒక మిడిల్ క్లాస్ పర్సను ఎమర్జెన్సీగా ట్రావెల్ చేయవలసి వస్తుందండి, తప్పదు. మెడికల్ ఎమర్జెన్సీ ఇంకోటి ఉందనుకోండి, ఇమ్మీడియట్గా ఆయన ట్రావెల్ చేస్తాడు. అంత మాత్రాన అర్ధాంతరంగా 10,000 రూపాయలు అయ్యే దగ్గర 50,000 రూపాయలు అంటే అతనికి ఆ 40,000 రూపాయలు వేరే విధంగా ఉపయోగపడతాయి కదా. సో కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు దీనిపైన స్పందించాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ప్రధానంగా నేషనల్ మీడియా సైతం దీనిపైన విపరీతంగా విమర్శలు కురిపిస్తున్నాయి అని అంటే, ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన కేంద్ర మంత్రి పదవికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా అనే అనుమానం కూడా లేకపోలేదు. సో ఒక 2-3 రోజుల నుంచి కూడా మరి వాళ్ళు ఎవరు డిబేట్లో ఏదైనా సరే మాట్లాడతారా అనే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయట. మరి కానీ ఈయన నుంచి ఎటువంటి స్పందన లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఆ ఇండిగో ఫ్లైట్స్ ఎఫెక్ట్కి కేంద్ర మంత్రిగా ఒక విధంగా రామ్మోహన్ నాయుడు గారికి పెద్ద దెబ్బ పడబోతుందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే సక్సెస్కి మారుపేరుగా ఆయన ఉన్నారు. ఆయన ప్రతిసారి కంటిన్యూస్గా గెలుస్తూనే ఉన్నారు. అలాగే మంచి ప్రజాదరణ ఉంది, మాస్లో ఫాలోయింగ్ ఉంది, మంచి వాక్చాతుర్యం గల నాయకుడు. ఆయనకు అన్ని పాజిటివ్సే. అటువంటి ఆయనకి ఫస్ట్ టైం ఆయనకి నెగిటివ్గా ఒక రావడం అంటే అది ఆ విమాన సర్వీసుల లోపం. వాళ్ళ లోపం ఉన్న ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఈయన ఖచ్చితంగా దీనిపైన తక్షణ చర్యలు తీసుకోవాలి, దానిలో లోటుపాట్లు గమనించాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయాన్ని కూడా వాళ్ళతో పెద్దలతో చర్చించి ఖచ్చితంగా ఈ విషయం పైన సమగ్రమైన నిర్ణయం తీసుకోవాలి. సో అలా తీసుకోకపోతే ఆటోమేటిక్గా ఆయన పైన లేనిపోయిన విమర్శలు వస్తే ఆయన ఫెయిల్యూర్
అని చెప్పేసి అనే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారు దీనిపైన తక్షణమే స్పందిస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడతారు. మరి చూద్దాం ఆయన ఎప్పుడు స్పందిస్తారు. ఈ ఇండిగో విమాన సర్వీసులకి మరి ఇప్పటికైనా వాళ్ళ కళ్ళు తెరుచుకొని మరి ఆ ప్రకారంగా పైలట్లు నియమించుకొని సకాలంలో అన్ని సర్వీసులు నడుపుతారా, లేదు మూసేసుకుని వెళ్ళిపోతారా. కానీ దీనివలన తీవ్రమైన ఇబ్బందులు అయితే మాత్రం ఒక విధంగా కొంతమంది ప్రయాణికులు ఆల్రెడీ కమిట్ అయి ఉన్నవాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని క్యాష్ చేసుకోవాలి మరికొన్ని సర్వీసులు ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుందాం. ఈ వీడియో పైన ప్రధానంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి పైన ఈ ఎఫెక్ట్ పడనుందా అనే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.